నియోజకవర్గమంతా గ్రావెల్ రోడ్లను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నారు. ఆ గ్రామంలో మాత్రం సిమెంట్ రోడ్డుపై గ్రావెల్ రోడ్ నిర్మాణం కాలనీ వాసులను రోడ్డెక్కించింది. కాంట్రాక్టర్ కార్యదర్శి వైఖరిపై గ్రామస్తులు ధ్వజం. ఎమ్మెల్యే తీవ్రంగా మందలించిన తీరు మారని పరిస్థితి. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సగురుపేట రోడ్డు నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ఈ రోడ్డు గతంలో పటిష్టమైన సిమెంట్ రోడ్డు ఉందని గ్రామస్తులు తెలిపారు. హైవేను ఆనుకొని ఉండటంతో ఆ సిమెంట్ రోడ్డు ఎత్తు పెంచామని ఒక నాయకులు కాంట్రాక్టర్గా సిమెంట్ రోడ్డుపై నాణ్యత లేని మట్టిని గ్రావెల్ రోడ్డుపై పరిచారు. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్లు బక్కమంటిగా మారి నడిచే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో కాలనీవాసులు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే తీవ్రంగా మందలించి రోడ్డుపై మట్టిని తక్షణమే తొలగించమని ఆదేశించారు. అయినా కాంట్రాక్టర్ స్పందించలేదు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ విషయం సంబంధం లేదని తప్పుకోవడం విశేషం. ఆ గ్రామంలో కాంట్రాక్టర్లదే రాజ్యమా అన్నట్లుంది. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూలుకు వెళ్లాలన్నా, వ్యాధిగ్రస్తులు ఆసుపత్రికి పోవాలన్నా దారి లేదని వాపోతున్నారు. అసలు డ్రైనేజీ నిర్మించకుండా సిమెంట్ రోడ్డు మట్టితో కప్పి నిబంధనలకు గాలికి వదిలేస్తే అధికారులు చోద్యం చూస్తూ ఉన్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక దశలో హైవే దిగ్బంధానికి ప్రయత్నించారు. సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ శివనాగబాబు ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దారు. ఈ మేరకు గ్రామస్తులు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి పరిస్థితి వివరించారు. డ్రైనేజీ నిర్మాణం అనంతరం కాలనీవాసుల అదృష్టం మేరకు రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇగో ఈదిలో మాత్రం ఇప్పటికొచ్చి ఏది శుభ్రం లేదండి. మేము ఇలాగ పిల్లలతోనన్నా నీళ్ళు వేసుకున్న పిల్లల్ని తీసుకెళ్లాలన్నా చాలా కష్టం అవుతుంది. మాకు నడితే కూడా దారి లేదు. వర్షం కురితేనే చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇంకో చూడండి, ఇగో ఈయనకి ఎలాగైందని. ఇదే కష్టం మాకు. ప్రతి ఒక్కరికి ఇదే కష్టమేండి. ఒకలో ఇద్దరు అని కాదు, ఎంత మందికి వచ్చినా ఇదే బాధ. ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే వాళ్ళు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది. ఒక నీళ్ళు వేసుకున్న పిల్లలు ఇవాళ ఉంది. ఈ పక్క ఇదిలో నేను తీసుకొని వెళ్ళాం. అంత అవసరం ఏమొచ్చింది మాకు? మాకు లేదా అమ్మ బాబు లేరా ఇందులోకి? మరి ఓట్లకి ఎందుకు వస్తున్నారండి? అలాంటప్పుడు ఓట్లు కూడా రాకూడదు కదా. అలాంటప్పుడు ఇది పట్టించుకున్నప్పుడే రావాలి ఓట్లకి. అదేనండి మా బాధ. ఎవరైనా పేరు చెప్పలేమండి. అందరూ ఒక్కలే ఉన్నారు. ఒక్కల గురించి గొడవ అంతా జరుగుతుంది మాకు. ఇది రోడ్డు విషయంలో మేము ఫస్ట్ నుంచి కూడా పోరాడుతున్నాం. వైసీపీ ఉన్నప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు 3 రోడ్లు జంక్షన్ అని చెప్పారండి. ఇది అది పక్కది 2 రోడ్లు వేయించారు. మాది ఆపేసి మీ రోడ్డు గ్యాంట్ అయిపోయింది, మేము చేస్తాం, వేరే దగ్గర పెట్టేసాం, మీకు గ్యాంట్ రాదని అన్నారు. వైసీపీలో అన్నారు. అంటే టీడీపీలో ఆడవాళ్ళంతా ఏకమై ఇప్పుడు టీడీపీ గెలిచింది కదా అని వీళ్ళందరూ ఓట్లు వేయమని నేనే చెప్పాను. అమ్మ ఈసారి ఓట్లు వేయండి, మనం రోడ్డు వేయించుకోవచ్చు అని చెప్తే వీళ్ళందరూ నా మాటని సపోర్ట్ చేశారండి. చేస్తే మన నాయకులు ఉన్నారు కదా, ఊళ్ళో లోకల్ నాయకులు చౌదరి గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఒక 4-5 రోజులు మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ దగ్గర తీర్మానం పెట్టించుకున్నారండి. 6 లక్షలు తీర్మానం వేస్తామని తీర్మానం వాళ్ళు ఆ నాయకులు పెట్టుకున్న తర్వాత రోడ్డు స్టార్ట్ చేశారండి. రోడ్డు అంటే వీళ్ళు ముందు మట్టితో వాళ్ళతో ఫీల్డింగ్ చేద్దాం, తర్వాత మనం పైన గ్యావెల్ అంతా వేసి రోలింగ్ చేసి తర్వాత రోడ్డు వేద్దాం, మరి ఒకసారి అయితే కాదు కదా, అది అన్ని కడదాం అని చెప్పారండి. చెప్తే స్టార్ట్ చేసాం. టీడీపీ నేనండి, పక్కా టీడీపీ నేను. ఇప్పటికి నాకు ఓటుకు వచ్చిన తర్వాత నెహ్రూ గారికి తప్ప ఎవరికి ఓటు వేయలేదు. నేను ప్రజారాజ్యంలో ఉన్న వేరే పార్టీ అయితే దేంట్లోకి వెళ్ళినా నేనున్నాను. నాతో పాటు నా వెనకాల మా సొంత మేనమామ అండి నక్కా కృష్ణ, నా సొంత మేనమామ, మా అమ్మ తమ్ముడు. ఆయన ఒక్కడి గురించి ఆపేశారు. చూడండి మరి ఈదులో ఇంతమందికి ఉన్న సమస్య. అందరూ కూడా రోడ్ల మీద ఇల్లు మెట్లు కట్టారండి. మెట్లు కూడా కట్ చేసిండ్రా, మనకు రోడ్డు పడుతుంది అని అంటే అందరూ బేకర్లు ఇచ్చుకొని కట్ చేశారు. రోడ్డు మొత్తం మెట్లు అన్ని కట్ చేశారు. వాళ్ళు కూడా మా బావ మా తమ్ముడు అల్లుడండి, వాళ్ళు కూడా కట్ చేసాడు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి నా ఇల్లు మునిగిపోతుందని చెప్పి ఆపారండి. నవీన్ గారి దగ్గరికి మేము వెళ్ళామండి. నవీన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాం, సార్ ఇలాగ అవుతుందని అన్నాం.